ఎవరయ్యా మీరు? అడుగుతుంటే చెప్పరంటే ఎవరయ్యా మీరు? ఏంట్రా ఇది? సంక్రాంతికి ఇంటికి సున్నం కొట్టిస్తున్నారా? సామాన్లు అవి తీసి బయట పెడుతున్నారు. సూర్య, ఏంట్రా వీళ్ళెవరో వచ్చి సామానంతా బయట పెట్టేస్తున్నారు. నుంచి అడుగుతుంటే మాట్లాడరేంటి? అన్నాను. ఎవరా మీరు? బాబు, నేనే అన్ని తీసి బయట పెట్టమన్నాను. సింహాచలం గారు ఇల్లైనందువల్ల వస్తువులేవి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా బయట పెట్టమన్నాను. మీరెవర్రా మా ఇంట్లో సామాన్లు బయట పెట్టడానికి? నిన్నటి వరకు మీ ఇల్లు, ఇవాళ నుంచి ఇది నా ఇల్లు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? వీళ్ళ నాన్న వీడికంటూ వదిలిపెట్టి వెళ్ళింది ఈ ఇల్లు ఒక్కడేనయ్యా. కానీ ఇంటి దస్తావేజులు నా దగ్గర వదిలి వెళ్ళారే. మరి ఎవరా? ఊరికే కాదయ్యా, 50 లక్షలు ఇచ్చాను. 6 మాసాల్లో డబ్బిచ్చి ఈ దస్తావేజులు తిరిగి తీసుకుంటానన్నారు. కానీ నేను 6 నెలలుగా జైల్లో ఉన్నాను. మీ నాన్నగారు వచ్చి ఏదో చెక్ ఇచ్చారని మా కుర్రాళ్ళు చెప్పారు. బ్యాంక్ లో బ్యాలెన్స్ లేక ఆ చెక్కు బౌన్స్ అయింది బాబు. అందుకే యాక్షన్ లో దిగా. తండ్రి చేసిన అప్పుతో కొడుకు సంబంధం ఏంటి? ఇలా అడుగుతారని తెలుసు, అందుకే జాగ్రత్తగా ముందే అన్ని రాయించుకున్నాను. అది దివయ్యా. మా నాన్న తీసుకున్నాడు, నువ్వు ఇచ్చావు, ఓకే. ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన కొడుకు నేనున్నాను కదా. నన్ను అడిగావు నువ్వు? కరెక్టే బాబు. ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను, నా డబ్బుకి ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడేగా చెప్పావు. ఇంకో వారం రోజుల్లో నీ డబ్బు నీ ఇంటికి వస్తుంది, పో. నిన్ను నమ్మి వెళ్తున్నాను. రేయ్, రండ్రా. 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయరా? ఇది తీసుకుని మలేషియా వెళ్ళండి. డబ్బు ఎందుకు వేయలేదురా అని చెక్ ఇచ్చిన వాడిని అడగండి, డబ్బుతో రండి. నాకు కావాల్సింది ఇల్లు కాదయ్యా, డబ్బు. వస్తాను. ఈ సామాన్లన్నీ లోపల పెట్టేది ఎవరు? ఎక్కడి నుంచి తీసారో అక్కడ పెట్టమను. రే, అబ్బాయి చెప్తున్నాడుగా, అన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి లోపల పెట్టండి. బాబు, డబ్బు రాలేదే అనుకో, ఇల్లు వేలానికి వస్తుంది. వస్తాను. వచ్చే అద్దె డబ్బులతో కుటుంబం సాఫీగా సాగేది, దానికి ఎసరు పెట్టాడు నీ మొగుడు. కోచా ఇండస్ట్రీస్ నుంచి 4-5 చెక్కులు పాస్ అయ్యాయి. 4 చెక్కులు పాస్ అయ్యి నాన్న డబ్బులు డ్రా చేశాడు. ఈ ఒక్క చెక్ మాత్రమే స్టాప్ పేమెంట్ అయింది. ఒకవేళ మీ నాన్న పారిపోయిన మ్యాటర్ వాడికి తెలిసి ఎందుకు వేస్ట్ గా డబ్బు వేయడమని స్టాప్ చేస్తుంటాడేమో. విట్నెస్ గా చెక్ ఉంది, దీన్ని తీసుకుని మలేషియా వెళ్తే తప్పకుండా డబ్బు వస్తుంది. కానీ ఇప్పుడు ఎలా వెళ్ళడం? మాంస, కార్ రిపేర్ చేసిన డబ్బులు ఇప్పటికే మనం బాయ్కి చాలా ఇవ్వాలి. ఈ కండిషన్ లో కారు ఆయనకే అమ్ముదా ఉంటావేంట్రా? అక్కడే ఉంది మన మేధావితనం. కారు ఇచ్చినట్టు ఉంటుంది, అప్పు తీర్చినట్టు ఉంటుంది, మన చేతికి కొంత అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది. హలో, నో 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 నో, కుదరదంటే కుదరదు. 4 లక్షలకి 1 పైసా కూడా తగ్గించడం కుదరదు. బోల్ట్ టైట్ గా ఉంది బాయ్. వదిలేయ్. పెట్టి 4 దెబ్బలు కొట్టు, అదే ఊడొస్తుంది. రేస్ లో మా కారు గెలిచిందని తెలియగానే టీవీఎస్ వాళ్ళు అడిగారు, జేకే టైర్స్ వాళ్ళు అడిగారు, ఓకే వైన్స్ వాళ్ళు కూడా అడిగారు. కానీ మేము ఇవ్వలేదు తెలుసా? ఎందుకంటే ఈ కారు అమ్ముకునే మేము మందు కొట్టాలి. ఈ కారు అమ్ముకుని బతకవలసిన కర్మ మాకు పట్టలేదు. లేకపోతే ఏమిటి బాయ్, రేస్ కార్డు అడిగినట్టు అడుగుతున్నారా? ఏదో పాత ఇనప సామాన్లు అడిగినట్టు అడుగుతున్నారు. బాయ్, 4 లక్షలకి 1 రూపాయి కూడా తగ్గించదని చెప్పాను. వాడేమిటి 3 లక్షలకి ఏమని అడుగుతున్నాడు? అది మంచి రేటేనయ్యా, ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అన్నారుగా 3 లక్షలు. ఓకే, కారు వదిలేసి పెడుతున్నాం, అమౌంట్ ఇచ్చి పంపండి. ఏంటి డబ్బాగా? ఏంటి బాయ్ డబ్బా అంటున్నారు? వాట్ యు మీన్? ఏమయ్యా సూర్య, ఈ కారే కదా నిన్ను రేసులో గెలిపించింది. ఏదైనా 4 రోజులు అలవాటు పడితే అది మన కుటుంబంలో ఒకటి అవుతుంది. అంతెందుకు, అదుగు అది ఉందే, దాన్ని 57 సెంటిమెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. పని మనిషితో మీకు 50 సంవత్సరాల సెంటిమెంట్. చెప్పేది కారు గురించిరా. మలేషియాలో ఉన్న ఒకతను మా నాన్నకి డబ్బు ఇవ్వాలి బాయ్. అది తెచ్చుకోవాలంటే వెంటనే మలేషియాకి వెళ్ళాలి, లేదంటే ఇల్లు వేలానికి వస్తుంది. మలేషియాకి వెళ్ళాలా? దానికి ఎందుకురా కారు అమ్మడం? గరుడాస్ కి వెళ్తారా? గరుడాస్ అంటే? గరుడాస్ అంటే తప్పేం కాదురా. ఆ దేశంలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావలసిన చీరలు, మామిడి పళ్ళు అలాంటివి కొన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్, సెంట్స్ అక్కడి నుంచి తీసుకురావాలి. అక్కడ ఎవరినో కలవాలన్నారుగా, వాళ్ళని కలిసినట్టు ఉంటుంది, 4 డబ్బులు సంపాదించినట్టు ఉంటుంది. వెళ్తారా? ఓకే బాయ్, మేము గరుడాస్ గా మలేషియా వెళ్తున్నాం. Penerbangan Malaysian Airlines MH182 dari Kuala Lumpur ke London akan berdepan sebentar lagi. Terima kasih. ఏంట్రా ఎవరో వచ్చి పికప్ చేసుకుంటారని చెప్పాడు బాయ్. అన్నా, వాళ్ళే అయ్యి ఉంటారా గరుడాసు? వీళ్ళే అనుకుంటా. ఏ గరుడా, నువ్వేనా గురుడా? అరే, ఏ గరుడా, నువ్వేనా గురుడా? వాడో కాదో తెలుస్తాను. మామిడంటే మామిడి, బంగినపల్లి మామిడి తెచ్చాడు ఈ గరుడ మీకోసం. పాటకు పాట వస్తున్నాడు చూడు. బాయ్ పంపించిన గరుడాస్ మీరేగా? ఏంటి పాటలు పాటు బిల్డపిచ్చావు? మిమ్మల్ని కనిపెడదామని. పెద్ద వాస్కోడిగామా, ఒక బోర్డు రాసి పట్టుకుంటే మేము వచ్చి కలుస్తాం కదా. అంత లేదు కానీ రండి. ఒక్క నిమిషం. ఏంటి చక్కగా బాడీ మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఓసీ తిండి బాగా మెక్కుతున్నావు. ఓట్స్ గంజి కెలాక్స్ లాంటివి బాగా తింటున్నావా అని అడిగాను.
మామిడి పళ్ళు పట్టుచర్లు కరెక్ట్ గా ఉన్నాయన్నా. సర్లేరా రే ఆ కార్ ఐటమ్ మీద అడిగారు కదా అది కూడా ఇచ్చే. సరేనా, ఇదిగోండి. మనం వెళ్లే దారిలో బుక్కి పింతాంగ్ ఉంది. ఈ పింక్ టాంగ్ అంటే అక్కడేనమ్మా పాండు లాడ్జ్ ఉంది. అందులోనే మీరు ఉండబోతున్నారు. నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. సాయంత్రం సరుకు టికెట్లు అక్కడికి వచ్చేస్తాయి. అవన్నీ ఓకే. ఈవినింగ్ అలాగే దాని మీనింగ్ ఏంటి? డమక్. అయ్యో ఏంటి వాణ్ణి పిలిచినట్టుగా కోపడతాడు? మేము మలేషియా కొత్త. సరే ఈ అడ్రస్ ఎక్కడో చెప్పారంటే బాగుంటుంది. అడ్రస్ ఏంటో చెప్పు. రెడ్ లైన్ ఇండస్ట్రీస్, రెడ్ లైన్ ఇండస్ట్రీస్, నెంబర్ 17 ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, జలన్ సంబంధ స్ట్రీట్, జలన్ సంబంధ స్ట్రీట్, కోలాలంపూర్. కోలాలంపూర్. సరేనయ్యా వాడికి ఏదో పేరు ఉంటుంది కదా. కోచా. కోచానా? కోచాను చూడడానికి మీరెందుకు వెళ్తున్నారు? ఆయన మా నాన్న కొంచెం డబ్బు ఇవ్వాలి. కోచా దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వచ్చారా? ఓరి పాపాత్ములారా, స్టాప్ ద కార్! మీరు చెప్పిన అడ్రస్ చాలా దూరంలో ఉంది తమ్ముళ్ళు, కానీ కోచా క్లబ్ మాత్రం పక్కనే ఉంది. పక్కనే అంటే ఎక్కడుంది? అదిగో అదిగో ఎక్కడ? అక్కడే ఆ పక్కనే ఉంది. కోచా గారి క్లబ్ ఆ వీధి చివరనే ఉందండి. ఆ క్లబ్ సంగతి అలా ఉంచు. నువ్వేంటి గొడవ కొట్టించినట్టున్నావు ప్యాంటుని? పోండి తమ్ముళ్ళు. అవును, నీ కాళ్ళు ఎందుకు ఇలా వణుకుతున్నాయి? కొత్తగా డాన్స్ స్కూల్లో చేరాను సార్. ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే కదా బాగా చేయగలం. వస్తాను సార్. అయితే మా రిటర్న్ టికెట్స్ అక్కడికి వెళ్తున్నారు కదా వాళ్ళే అన్నా, త్వరగా రా. త్వరగా బండి తీరా. అమ్మా వీళ్ళతో వెళ్తే నాకు టికెట్ ఇచ్చి పంపేవారు. అదేంటి కొత్తగా డాన్స్ క్లాస్కి వెళ్తున్నానని చెప్పావు? అలా చెప్పక వాళ్ళతో పాటు వెళ్ళమంటవా? అడ్రస్ అడిగితేనే అడ్రస్ లేకుండా చేసేసే గ్రూప్ రా వాళ్ళు. అలాంటిది వీళ్ళు బాకీ వసూలు కోసం వెళ్తున్నారట. వాడు కోచా కాదురా, మలేషియా భాష. చాలన్నా. ఏయ్ తాగరా వైబామర్ది. ఇంకో పెగ్ చేసుకోరా. ఎందుకన్నా ఎక్కువగా తగ్గిస్తున్నారు? తాగరా. ఆ? హ. అప్పుడే కదా నీకు నొప్పి తెలియకుండా ఉంటుంది. డైమండ్, బ్లడ్ డైమండ్. ఇది సౌత్ ఆఫ్రికాలో మాత్రమే దొరుకుతుంది అంటారు, కానీ ఆంధ్రాలో కడపలోనూ దొరుకుతుంది. నేను మీ అన్నయ్య గవర్నమెంట్ కి తెలియకుండా భూమిలోంచి నీచున్నారా, కార్లో పనిపిస్తామని చెప్పి తీసుకొచ్చి ఇలా చేతిలో డైమండ్ ఎంత తాగినా తెలివిగానే ఉన్నాడు బాబా. ఎక్కడైనా వాగితే బామర్ది వెళ్దామా? నేను పార్టీని ఒకసారి కలిసి వస్తాను. సరే త్వరగా వచ్చి. ఓకే. ఆరెంజ్. ఏంట్రా కోచా షర్బత్ కొట్టి పెట్టుకున్నాడా? హాయ్ డ్రమ్స్ శివమణి. నాకు కూడా కుదవా? ఓన్లీ ఫర్ కపుల్. లెటరింగ్ వెళ్ళడానికి 20 రూపాయల. నేను మా ఊరికి వెళ్ళక వెళ్తానులే. నో నో ప్లీజ్ No, లీవ్. we go meet కోచా. నో ఇట్స్ ఇంపాసిబుల్. ఫిగర్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అంటున్నారే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మిత్రమా, నువ్వు ఇలాంటి మ్యాటర్లో వీక్ కదా, ఈ ఫిగర్ ని ఎలా కరెక్ట్ చేసావురా? నిజం చెప్పా. అరెరెరెరె, నిజం చెప్పి నా కోసం ఒక కాశ్మీర్ యాపిల్ నే సెట్ చేసావే. నీ రుణం నేను ఎలా ఈ తీర్చుకోగలను? ఫిగర్ నీకు కాదు, నాకు. కపుల్స్ వస్తా.